బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. అఖండ 2 ఈ సినిమా ఇదివరకే పోస్ట్పోన్ అయ్యి ఫైనల్గా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. సో ట్రైలర్ ఎలా ఉంది రివ్యూ చెప్పడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అఖండ 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలామంది దీని గురించి మాట్లాడుతున్న విషయం ఏంటంటే అసలు ట్రైలర్ కూడా చాలామందికి అర్థం కానట్టుంది. అంటే అసలు ఆయన ఏంటి సనాతన ధర్మం ఆయన క్యారెక్టర్ చూస్తే, కానీ ఇక్కడేమో వారు గురించి చూపిస్తున్నారు. విలన్ క్యారెక్టర్ ఏమో కొంచెం డిఫరెంట్గా ఉంది. అసలు ఏంటి కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది అని చాలామంది డౌట్ పడుతున్నారు. సో దీని గురించి మీ మాటల్లో రివ్యూ చెప్తారా? అంటే ఆ ట్రైలర్ ఓపెనింగే ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే, ఏ కష్టం వచ్చినా దేవుడా అనటం ఈ దేశ ప్రజలకు అలవాటు, అలా అనకుండా చేస్తే అప్పుడు ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం చాలా తేలికవుతుంది అని ఒక డైలాగ్ ఉంటుంది. అంటే మనకి గజేంద్ర మోక్షం లాంటి కథలన్నీ ఉన్నాయి. అంటే మొసలి ఒక ఏనుగు కాలు అలా పట్టుకుంటుంది, పట్టుకోగానే దేవుడా అని అరుస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి గారు ఇమ్మీడియట్గా సిరికింజప్పడని ఒక పద్యం ఉంటుంది భాగవతంలో. అంటే సిరికింజప్పడంటే లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా ఆయన లేచి ఏమీ అలా ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి వచ్చేస్తాడు. వచ్చేసేటప్పుడు ఆయుధాలు ఇవన్నీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి, విష్ణు చక్రము ఇవన్నీ. ఏమిటి ఈయన ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని వస్తే, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మొసలిని సంహరించి ఈ ఏనుగును కాపాడటం అనేది కార్యక్రమం. అది గజేంద్ర మోక్షం. అంటే ఇలా పిలిస్తే పలికేటువంటి దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, కానీ పిలవకపోతే రియాక్ట్ కారా అనేది ప్రశ్న. కాబట్టి ఈ ప్రజలు ఏ కష్టం వచ్చినా దేవుడా అంటారు, అలా అనకుండా ఉంటే దేవుడు రాడు. కాబట్టి ఈలోపు మనం దీన్ని కంట్రోల్లోకి తీసుకోవచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తూ ఆ ట్రైలర్ మొదలవుతుంది. మొదలైన తర్వాత ఈ దేశపు అంటే సంపదని కొల్లగొట్టడానికి, ఈ దేశాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి అనేక దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్ నుంచి ఆ ప్రయత్నం జరుగుతోంది, చైనా నుంచి జరుగుతోంది. ఈ రెండింటిని కంట్రోల్ చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తి కావాలి అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ బాలకృష్ణ గారితో సర్జికల్ స్ట్రైక్ అనేటువంటి మాట కూడా మాట్లాడించి ఆ వెపన్ని ఆయన చేతిలో పెట్టి ఒక రోల్ ఫైర్ చేస్తాడు. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో అని చెప్తున్నాడు ఆయన. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ఏదైతే భారతీయ జనతా పార్టీ 1980 నుంచి ప్రచారం చేస్తూ వస్తుందో, ఆ వాదనని తెర మీద చాలా ప్రభావవంతంగా ఎమోషనల్గా చెప్పే సినిమాగా నాకు అఖండ 2 అనేది అర్థమైంది. అయితే అఖండాలో కూడా ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ దానిలో సినిమా కథ అంతా కూడా ఆ కుటుంబానికి, ఆ విలేజ్కి, ఆ ప్రాంతానికి పరిమితమై నడుస్తుంది. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ అఘోరా వచ్చి ఆదుకుంటాడు, అంతవరకే, లిమిటెడ్ ఏరియాస్. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన కేవలం ఒక ఎలిమెంట్ కాదు, అఘోరా మీదే మెజారిటీ సినిమా నడుస్తుంది. ఈ అఘోరా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని అడ్రస్ చేసి, ఇప్పుడు అందులో జీర్ణ దేవాలయ ఉద్ధరణ అనే ఒక కార్యక్రమంతో నడుస్తాడు ఆయన అక్కడ అఘోరా అఖండాలో. ఇందులో అలా కాదు, భారతదేశం ఎదుర్కొంటోంది అని ప్రభుత్వం చెప్తున్న అనేక సమస్యలని ఈయన పద్ధతిలో ఈయన అడ్రస్ చేసి అటాక్ చేస్తాడు. ఇది సినిమా స్క్రిప్ట్. అందుకని భారతీయ ఆత్మ ఉంది ఈ సినిమాలో అని బోయపాటి శ్రీను గారు ప్రతి మీటింగ్లోనూ చెప్తూ వస్తున్నాడు. నిజంగా హిందూ మతం ప్రమాదంలో ఉందా, పాకిస్తాన్ నుంచి ప్రమాదంతో ఉందా, చైనా నుంచి ప్రమాదంలో ఉందా అంటే అటువంటి పరిస్థితి ఏం లేదు. ఏమీ లేకుండా ఇస్లాం నుంచి హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే మాట కూడా తప్పే. అయినప్పటికీ ఇవన్నీ ఈ మిత్తు వాళ్ళు కల్పిస్తున్నారు. అంటే ఓటర్ని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం వాళ్ళు చెప్పిన మాటల్ని ఈ సినిమా ద్వారా మరింత ప్రభావవంతంగా చెప్పడం. ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు, నందమూరి బాలకృష్ణ గారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది ఇప్పుడు. కాబట్టి ఒక రకంగా ఎన్డీఏ భావజాలాన్ని ఈయన తన సినిమాలో ప్రచారం చేసే పద్ధతిలో నడిచింది ఆ సినిమా ట్రైలర్ అంతా.
సినిమాలో కూడా ఇదే ఉంటుంది. సార్ యాక్టింగ్ విషయానికి వచ్చినట్లయితే మనం ఈ సినిమాలో చూస్తే క్యారెక్టర్ వైజ్ చాలా మంది పేరున్న యాక్టర్స్ ఇందులో యాక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు హీరోయిన్ కావచ్చు, విలన్ కావచ్చు, అండ్ ఇంకా సమ్ క్యారెక్టర్స్ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా పెట్టినట్టుంది. అంటే ఎందుకు అంటారంటే సినిమా వాళ్ళ వల్ల అయినా సరే హిట్ అవుతుంది అని? లేదు అదేం లేదు, అంటే కంటెంట్ని నమ్ముకుని దాని మీద ఆర్టిస్టులు ఎవరు ఉంటే బాగుంటుంది అనేది డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఆది పినిశెట్టికి అనిపించాడు అంటే ఇతర మతాలకి, ఆయన అందులో డైలాగ్ ఉంది ఆ ట్రైలర్లోనే, మిగిలిన దేశాల్లో మతాలు ఉంటాయి, ఇక్కడ ధర్మం ఉంటుంది అని. అంటే ఈ దేశంలో హైందవ ధర్మంతో పాటు ఇస్లాం ధర్మము ఉంది, క్రైస్తవ ధర్మము ఉంది. నిజంగానే మతం నుంచి ప్రమాదం ఉంటే 1000 సంవత్సరాలు పరిపాలించారు ముస్లిం రూలర్స్ ఇక్కడ, 200 సంవత్సరాలు క్రైస్తవ రూలర్స్ పరిపాలించారు ఈ దేశాన్ని. ఆ టైంలో వాళ్ళు వాంటెడ్గా మత మార్పిడులు జరిపేస్తుంటే ఒక హిందూ ఉండేవాడు కాదు ఇక్కడ. కానీ ఈ రోజుకి హిందూ మతమే మెజారిటీ మతంగా నడుస్తోంది. అంటే వాళ్ళు ఏం చేయలేదు అనేటువంటిది అర్థం. అలాంటప్పుడు ఆ మతాల నుంచి దీనికి ప్రమాదం ఉందని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు వీళ్ళు అంటే, వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు చాలా ప్రమాదాలు చేస్తారు ఇలా. అంటే ఇస్లాం మతం అనేది ఉగ్రవాదానికి ఒక సింబల్గా మార్చి పడేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ బాలకృష్ణ గారు మాట్లాడతారు ఈ సినిమాలో. ఇవన్నీ ఉంటాయి. ఈ ఏరియాలో ఒక్కొక్క ప్రాంతానికి, ఇప్పుడు చైనాని రిప్రజెంట్ చేయడానికి ఒక భారీ విలను, పాకిస్తాన్ని, ఉగ్రవాదాన్ని, ఇస్లాంని రిప్రజెంట్ చేయడానికి 2-3 భారీ విలన్లు, అలాగే వీళ్ళకి తొత్తుగా ఉండి హిందూ మతంలో కోవర్ట్ ఆపరేషన్లు చేసేటువంటి క్యారెక్టర్లుగా ఆది పినిశెట్టి నటించబోతున్నాడు. కాబట్టి అతన్ని కొట్టాలి, వాళ్ళని కొట్టాలి, ఇంతమందిని కొట్టడం అనే ప్రోగ్రాంలో భాగంగా ఒక ధార్మిక ఆధ్యాత్మిక హీరోయిజం, అంటే మనకి ఇప్పటిదాకా ఎంటర్టైనింగ్ హీరోయిజము, ఎమోషనల్ హీరోయిజము ఇలాంటి కంటెంట్లు అన్నీ ఉన్నాయి. యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అని పూరి జగన్నాథ్ గారి పద్ధతి. అంటే రొటీన్ హీరోలకి భిన్నంగా ఆయన హీరో ఉంటాడు. హీరో అనేవాడు ఎలాగైనా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అన్నట్టుగా ఆయన క్యారెక్టర్ డిజైన్ చేస్తాడు. వీ వాంట్ బ్యాడ్ బాయ్స్ అని ఒక పాట కూడా పెట్టుకున్నాడు ఆయన సినిమాలో. కాబట్టి ఒక రకమైనటువంటి బ్యాడ్ బాయ్ ఆయన హీరో. బోయపాటి గారు ఈ సినిమాలో ఒక ఎమోషనల్ స్పిరిచువల్ హీరోని ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఒక రకంగా ఇది హిందూ మతోగ్రవాదంగా కూడా చూడొచ్చు దీన్ని. ఈ క్యారెక్టర్లో ఆయన బిహేవియర్ని, ఆయన అగ్రెసివ్నెస్ని, ఇవన్నీ అలా ఒక బలమైన అంటే ప్రతి ఒక్కడు ఆ క్యారెక్టర్తో రిలేట్ అవుతారు అనేది ఆయన ఉద్దేశం. ఎవరు హిందూ మతం ప్రమాదంలో ఉంది అని జరుగుతున్న ప్రచారంలో ఆ ప్రచారాన్ని నమ్మిన వాళ్ళందరూ తమని కాపాడేటువంటి శక్తిని బాలకృష్ణ రూపంలో చూసుకుంటారు, అలా ఈ సినిమా చూసేస్తారు అనేది ఆయన ప్రోగ్రాం. అందుకని ఈ సినిమా తీసాడు. అదే అంటే హిందీ మార్కెట్లో కూడా రిలీజ్ అవుతోంది ఈ సినిమా. హిందీ మార్కెట్లో రిలీజ్ అవుతోంది, తమిళ మార్కెట్లో రిలీజ్ అవుతోంది. కాబట్టి ఆ ఆర్టిస్టులందరినీ అక్కడ పెట్టి వీళ్ళందరి ద్వారా ఆ సినిమాని ఆ ఏరియాల్లో ప్రమోట్ చేయటం, తద్వారా ఈ సినిమాకు ఒక పాన్ ఇండియా మార్కెట్ డిజైన్ చేయటం. బాలకృష్ణ గారు మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాడు ఈ సినిమా నుంచి. 1000 కోట్లు టార్గెట్ అని చెప్తున్నారు. మరి 1000 కోట్లు సాధిస్తుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద ఏ మాత్రం అంచనా పెట్టుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా 1000 కోట్లు అని, అంటే అంత మాత్రం వెళ్ళే అవకాశం ఉందంటారా? వాళ్ళు అనుకున్న పద్ధతిలో చాలా సిన్సియర్గానే సినిమా తీశాడు. ఆ కంటెంట్లో ఎంత ఇబ్బందికరమైన అంశాలు ఉన్నప్పటికీ బోయపాటి తను అనుకున్న పద్ధతిలో సినిమాని తీశాడు. అది విజువల్గా కనిపించింది. విజువల్ స్కేలింగ్ అంటాం మనం. విజువల్ స్కేల్ చాలా హై లెవెల్లో ఉంది ఈ సినిమాలో. అలాగే 3Dలోకి తీసుకొస్తున్నారు ఈ సినిమాని. 3Dలో కూడా రిలీజ్ చేస్తున్నారు. 3Dలో అంటే బాలకృష్ణ గారు ఈ సినిమాలో జరిపే సంహారాలన్నీ థియేటర్లో మీ సమక్షంలో జరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. ఆ బ్లడ్ మీ ముఖాల మీద నుంచి చిందుతుంది. కాబట్టి థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ మరింత ఎమోషనలైజ్ అవుతారు. ఈ ఎమోషన్ని హై లెవెల్కి తీసుకెళ్ళడమే ఆ సినిమా విజయం. అలా డిజైన్ చేసుకున్నాడు. 5వ తారీఖు రిలీజ్ అవుతుంది, డిసెంబర్ 5. ఏ ఫలితాలను ఇస్తుంది అనేది అప్పుడు మళ్ళీ వీడియో మాట్లాడుకుందాం. Okay, thank you so much, sir. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.